అపరాలలో మనకి కంది అనేటటువంటిది కొంత పరపరాగ సంపర్కం అనేటటువంటిది ఉంటుంది. పెసర మినుములో మాత్రం ఇవి కంప్లీట్గా స్వపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి పంటలు. అయితే మనకి గవర్నమెంట్ తరఫున కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కానీ మనం సిఫారసు చేస్తున్నదంటే ఒక ఫార్మర్ తన క్షేత్ర స్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే తనకి పెట్టేటటువంటి పెట్టుబడిలో ఉండేటటువంటి విత్తనానికి పెట్టేటటువంటి పెట్టుబడి మనకి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటగా దీంట్లో మనకి పరిశోధనా స్థానం ఏవైతే అథెంటిక్ సోర్సెస్ మనకి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పరిశోధనా స్థానాలు కానీ అదేవిధంగా జాతీయ పరిశోధనా స్థానాల నుంచి కానీ సోర్స్ సీడ్ ఏదైతే మనకి విత్తనానికి వాడుకుంటామో ఆ విత్తనాన్ని ఆ పరిశోధనా స్థానాల నుంచి నమ్మకమైనటువంటి బ్రీడర్ నుంచి అదేవిధంగా మన పరిశోధన మనకి ఉన్నటువంటి పొలానికి అనువైనటువంటి రకాలను అంటే ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలు కానీ పల్లాకు తెగులు తట్టుకునేటటువంటి రకాలు కానీ అధిక దిగుబడులు ఇచ్చేటటువంటి రకాలను కానీ మనము ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.